నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. చూసారు కదండి, ఇవాళ నేను ఓం చాంటింగ్తో నా సాధననైతే మొదలు పెడుతున్నానండి. ఓం అన్న శబ్దం ఆ ఊ మఖారా నుంచి తీసుకోబడిందండి. మనము ఓం అని అంటాము, కానీ ఈ 3 లెటర్స్తో ఓం అన్నది ఫామ్ అయింది. మనము ఎప్పుడైతే ఓం అన్న శబ్దాన్ని మనము స్పెల్ చేస్తామో అకార అన్నది నాభి నుంచి వస్తుందండి. ఈ వైబ్రేషన్స్ వల్ల ఉన్న ఎమోషన్స్ని మనము తీయొచ్చు. చూడండి, అన్న శబ్దాన్ని మనము స్పెల్ చేయటం వల్ల అండి ఈ భాగంలో ఎమోషన్స్ మనకి ఫియర్, గ్రీడ్, భయం లేదా గ్రీడ్ అంటే ఏంటండి, దుఃఖం కన్నా ఇంకెక్కువగా అలాంటి ఎమోషన్స్ని మనము రిలీజ్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఉకార. ఆ ఊ ఉకార అన్నది మన హార్ట్ చక్ర దగ్గర ఎక్కువగా వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ అండి జెలసీ, కోపం ఉన్న మనకి ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేయటానికి ఉకార అయితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మకారా సౌండ్ ఏదైతే ఉంది చూడండి, అది విశుద్ధి చక్ర నుంచి ఎక్కువ వైబ్రేషన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం లేదా సెల్ఫ్ డౌట్ ఉండటం, ఇలాంటి ఎమోషన్స్ని అయితే క్యారీ చేస్తాం. కాబట్టి ఓంకారాన్ని జపించటం వల్ల లేదా ఆ అన్న శబ్దాన్ని ఎక్కువ సార్లు మనము స్పెల్ చేయటం వల్ల లేదా ఉకారాన్ని ఎక్కువగా స్పెల్ చేయటం వల్ల లేదా మకారా సౌండ్ని ఎక్కువగా స్పెల్ చేసినా కూడా ఈ ఎమోషన్స్ని మనం తీయొచ్చు. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ జప ధ్యానంలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధన అయితే మొదలు పెట్టేద్దామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన. ఈ ఆసన చేయటానికి చూడండి, ముందుగా తాడాసనాలో నిల్చోవాలి. 2 కాళ్ళు మోకాలు జోడిస్తూ ఈ పొజిషన్లో నిల్చుంటాం. ఇప్పుడు 2 కాళ్ళని షోల్డర్ అంత డిస్టెన్స్లో లేదా హిప్ అంత విడతలో మనము లెగ్స్ని సపరేట్ చేస్తాం. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, 2 చేతుల్ని కుడి వైపున తీసుకెళ్తూ మనము ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూస్తున్నాను. చూడండి, జస్ట్ హ్యాండ్ మూమెంట్ని నేను ఇలానే ప్లేస్ చేస్తున్నాను. మోకాలు బెండ్ అవ్వనీయకండి, అలాగే కాళ్ళని లిఫ్ట్ చేయకండి. కాళ్ళని లిఫ్ట్ చేసినా మోకాలు వంచినా కూడా మనకి ఆసన వల్ల కలిగే లాభాలు రావు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆసనాన్ని అయితే చేయండి. చూశారు కదండి, ఈ ఆసన ఎలా చేయాలో చూపించాను. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూడండి, కటి చక్రాసనాలో ఒక వేరియేషన్ అయితే చూపించాను. యాక్చువల్గా అయితే మన 2 చేతుల్ని భుజాలకి పెడుతూ మనము ట్విస్ట్ అవుతాము, కానీ ఈ వేరియేషన్ చేయటం వల్ల ఇంకెక్కువగా స్ట్రెచ్ అవుతుందండి. హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయటం వల్ల ఇంకెక్కువగా ట్విస్టింగ్ అన్నది జరుగుతుంది. కటి అంటే ఏంటండి, మన నడుము. ఈ భాగంలోనే మనకి ట్విస్ట్ అన్నది అవ్వాలి.
ఇక్కడ మనకి ట్విస్ట్ అవ్వటం వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి. దానికన్నా ముందు మనము సీటింగ్ పొజిషన్కి రావాలి. కాబట్టి మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా మళ్ళీ కూర్చోటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తితిలి ఆసన అండి. ఈ ఆసనాలో మనము హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. కాబట్టి ముందుగా చూడండి ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాం. 2 కాళ్ళని ముందుగా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి తీసుకొస్తూ మోకాలు సైడ్స్కి ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. అలాగే 2 చేతులతో కాళ్ళని ఇలా హోల్డ్ చేస్తూ వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచుతూ శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళని దగ్గరికి తేవండి. శ్వాసని వదిలేటప్పుడు కిందకి పుష్ చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఈ ఆసనాన్ని చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా మన దృష్టిని హిప్ రీజియన్లో ఎక్కడ మనకి స్ట్రెచ్ అవుతుందో ఆ రీజియన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి స్టిఫ్నెస్ అన్నది, సోర్నెస్ ఉన్న ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల మనకి పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న ఆడవాళ్ళకి మెనోపాజ్ స్టేజ్ ఉన్న రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీరు ఇంక్లూడ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మీరు చేస్తూ ఉండగా ఈ నీస్ అన్నవి కింద టచ్ అయ్యి మనకి సౌండ్ కూడా వస్తుందండి. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. మనము తర్వాత ఆసన చేసే ముందండి చూస్తూ ఉన్నామండి, ఇప్పటికే ఈ ఎండాకాలం వచ్చినట్టు చాలా ఎండగా ఉంది. అలాగే ఎండాకాలం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనము మన డైట్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలండి. ఎక్కువ వరకు రాగి జావని మనము అంబలిలాగా పెరిగేసుకొని అలా చలువు కోసం అలా తీసుకున్నా పర్లేదండి. లేదా రాగి జావని తీసుకోండి. దాంతోపాటు సబ్జ గింజలు తీసుకోవడం, కొబ్బరి నీళ్లు తాగటం, లేదా నీళ్లు కూడా చలువేయండి. కాబట్టి ఇవన్నీ తీసుకోకపోయినా డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. దానివల్ల బాడీ అన్నది రిపేర్ అవుతుంది. అలాగే మనకి డీహైడ్రేషన్ కూడా అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఎండాకాలాన్ని స్వాగతిద్దామండి. అలాగే యోగా సాధనాలు చేస్తూ మనము ఇంకా ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్దామండి. మీతో పాటు నేను నేర్చుకుంటున్నానండి ఇంకా ఆధ్యాత్మికంలో వెళ్ళటానికి. తర్వాత ఆసన చూసేద్దామండి. అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము మోకాళ్ళ పైకి వస్తామండి. కాబట్టి ఇప్పుడు నేను సుఖాసనాలో ఉన్నాను. కాబట్టి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ మోకాళ్ళ పైకి రావడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని ఇలా పైకి రేస్ చేస్తూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. అలాగే ఎడమ చేతిని చూడండి చిన్ ముద్రలో పెడుతూ ఆర్చ్ బ్యాక్ అవ్వండి. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అవుతూ శ్వాసని తీసుకుంటూ ఈసారి హ్యాండ్ పొజిషన్ని చేంజ్ చేస్తూ ఆర్చ్. చూశారు కదండి, అర్ధ ఉష్ట్రాసన ఎలా చేయాలో చూపించాను. ఉష్ట్రాసన చేయటం వల్ల మనకి కలిగే లాభాలు ఏముంటాయో అవే అర్ధ ఉష్ట్రాసనాలు కూడా ఉంటాయండి.
మనకి బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తెన్ చేయాలన్నా, ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అవ్వాలన్నా, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా డైజెషన్కి ఇక్కడ ఉన్న బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే నెక్ని మనం ఎక్కువగా స్ట్రెచ్ చేసాం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా వర్క్ చేస్తున్నాం. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మోకాల నొప్పులు ఉంటే ఏం చేయొచ్చు అంటే అండి, నీ క్యాప్స్ని వాడండి, లేదా మ్యాట్నే మనము ఇలా కూడా ఫోల్డ్ చేయొచ్చండి. డబుల్ ఫోల్డ్ చేసినా కూడా మనకి నీ పెయిన్స్ అన్నవి ఎక్కువగా అవ్వవు. మెల్లగా కౌంటర్ పోజ్ వచ్చేసి శిశు ఆసనాన్ని, కాబట్టి శిశు ఆసనాలో రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో లేదా సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, విపరీత శలభాసన. ఈ ఆసన చేయటానికి మన పుట్ట వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి అయితే వచ్చేయండి. చూడండి, ముందుగా మన పొట్ట వైపున పడుకుంటామండి. పడుకున్న తర్వాత హ్యాండ్స్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ విపరీత శలభాసన అయితే చేస్తామండి. కానీ ఇక్కడ ఒక చిన్న వేరియేషన్, హ్యాండ్స్ని మనము ఇక్కడే పెడుతూ మన ఛాతీని, మన కాళ్ళని కూడా పైకి రేస్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి విపరీత శలభాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేయించాను. ధనురాసన చేయటానికి మోకాలు బెండ్ చేస్తూ కాళ్ళని హోల్డ్ చేస్తామండి. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాళ్ళని స్ట్రెయిట్గా ఉంచుతాము. మోకాలు బెండ్ చేయకుండానే కాళ్ళని పైకెత్తుతాము. అలాగే పై భాగాన్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తున్నాము. ఇలా చేయటం వల్ల చూడండి, మన కాళ్ళని స్ట్రెచ్ చేసి మనము లిఫ్ట్ చేయటం వల్ల కాళ్ళల్లో ఉన్న మజిల్స్ని మనము ఎక్కువగా స్ట్రెంథెన్ చేస్తున్నాము. మన పై భాగాన్ని లిఫ్ట్ చేయటం వల్ల బ్యాక్ మజిల్ పైన ప్రెషర్ పడుతుంది, అంటే ఆ భాగంలో స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఉదరాకర్షణ ఆసన.
ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము శవాసనాలో ముందుగా రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను ఎడమ కాలని పైకెత్తుతూ ఎడమ కాలని కుడి మోకాల పైన భాగంలో పెట్టాను. చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని కుడి వైపున తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. చూడండి, మనము ఎక్కువ వరకు మోకాలని టచ్ చేయటానికి భుజాన్ని పైకెత్తుతాము. ఏ స్ట్రెచ్ ఉండదండి. భుజాన్ని కిందే పెడుతూ మీ కాళ్ళని ఎంత అయితే అంత పుష్ చేయటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి మనము కుడి కాళ్ళతో కూడా చేస్తాము. చూడండి, ఇలా లిఫ్ట్ చేస్తే ఏ ఉపయోగం ఉండదండి, ట్విస్ట్ అవ్వదు. కాబట్టి 2 భుజాలు కిందే ఆనిస్తూ పెడుతూ మీరు ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు ఉంటూ శరీరాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకోండి. ఒక కొత్త ఎనర్జీని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ టెన్షన్స్ని, మీ వరీస్ని రిలీజ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను చెప్పాను కదండి ఎండాకాలంలో హైడ్రేటెడ్గా ఉండండి అని. కొన్ని జాగ్రత్తలు ఆడవాళ్ళకి తీసుకునేవి కొన్ని చెప్తానండి. ఏం లేదండి, మనం ఒక బ్యాగ్ క్యారీ చేయాలి, కంపల్సరీ చేస్తాము. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ప్రోడక్ట్స్ని యూజ్ చేయమని చెప్పానండి, కానీ సన్ స్క్రీన్ని మీరు తప్పకుండా అప్లై చేయండి. లేకపోతే ఏజింగ్ కూడా తొందరగా వస్తుందండి. సైంటిఫిక్గా ప్రూవన్ అయ్యింది కాబట్టి సన్ స్క్రీన్ని యూజ్ చేయండి. సన్ మంచిదే అండి, ఒక టైంలో వెళ్ళటం మనం మంచిది, కానీ ప్రతిసారి ఎండలో అలానే తిరిగితే టాన్ అయిపోతాము, స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సన్ స్క్రీన్ని అప్లై చేయండి. అలాగే నీళ్ళలో చూడండి, కొంచెం నిమ్మరసం పిండుకొని, సబ్జ గింజలు వేసుకొని, కొంచెం పుదీనా, తులసి ఆకులు ఇలాంటివి యాడ్ చేసి మనము డీహైడ్రేట్ అవుతున్నప్పుడు ఈ వాటర్ని కన్జ్యూమ్ చేయటం వల్ల మన శరీరం రీఛార్జ్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా మర్చిపోకండి, ఎండలో వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ అలాంటివి ఆడవాళ్ళు క్యారీ చేయటం వల్ల ఎక్కువగా సన్ స్ట్రోక్కి మనం కాకుండా ఉంటాము. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.